హాయ్ ఫ్రెండ్స్, ఏంద్రా మసాలా వడ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది మసాలా వడ కాదు, అరటి పువ్వుతో చేసే మసాలా వడ అండి. ఇది టేస్ట్ మామూలు మసాలా వడ కన్నా అరటి పువ్వుతో చేసే వడ అయితే భలే టేస్ట్ ఫ్రెండ్స్. మా పాపకైతే చాలా ఇష్టం. చేస్తూ ఉన్నాం అంటే ముందుగానే తినేసింది. చూడండి ఫ్రెండ్స్, లోపల ఇదే తోటల నుంచి ఇప్పుడే కోసుకొని వచ్చాం మార్నింగే. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉందో. పైన ఉంది కదా, ఈ ఎర్రంగా ఉన్నటివి వేయకూడదు ఫ్రెండ్స్. లోపల ఉన్న పువ్వు వరకే చేసుకోవాలి, పైన ఉన్నట్టు ఎంత వేయకూడదు. ఈ పువ్వుని తీసి ఎలా క్లీన్ చేసి నేను చేస్తాను పూర్తి వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఇది పువ్వు అయితే తీసేసాను. ఈ అరటి పువ్వు చూసే కొద్దీ ఇలా రంగు మారుతుంది. ఇది దీంట్లో ఉన్న పూలు చిన్న చిన్నగా ఉంటాయి, అందుకని అది పక్కన పెట్టేశాను. ఇదైతే క్లీన్ చేసి పెట్టేశాను. ఇదైతే లోపల ఉంటాయి, ఇది తీసేయాలి. ఇవి పూర్తిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉంటాయి. తీసిన తర్వాత ఇది లోపల ఉంది కదా 5లో, దీంట్లో పొడుగుగా ఉంటాయి, దాన్ని తీసేయాలి. ఇనే కొనే పెద్దదిగా ఉన్నాయి, లోపల ఉంటాయి చిన్నదిగా ఉన్నాయి. ఇది చిన్న చిన్నగా ఉంది కదా, దీన్ని తీయడానికి కష్టంగా ఉంది, అందుకని నేను వేయలేదు, పక్కన పెట్టేశాను. ఇది క్లీన్ చేసిన ఫ్రెండ్స్. ఇది చెప్పాను కదా, ఈ ఎర్రంగా ఉన్నటివి వేయకూడదు, ఇది చేదెక్కుతుంది అనమాట. ఇది అసలు వేయకూడదు. దీంట్లో తెల్లంగా ఉన్నట్టు ఒక ఇది లిక్విడ్ తెల్లంగా ఉంది కదా, అందువల్ల అది వేయరు. తీసిన తర్వాత ఇలా రంగు మారుతుంది బ్రౌన్గా. ఈ లోపల చిన్న చిన్న పూలు ఉంటాయి, దీన్ని క్లీన్ చేయడం కొంచెం కష్టం, అందుకని ఇది పక్కన పెట్టేశాను. ఇదైతే వేయలేదు, ఇది పక్కన పెట్టేశాను. పూర్తిగా క్లీన్ చేసి అయితే పూను పెట్టుకుని, దీన్ని ఇలా ఉంది కదా, పొడుగుగా ఉంటాయి పూలు లోపల. ఇంకొకటి పేపర్ లాగా ఉంటాయి. ఈ పేపర్ లాగా ఉన్నట్టు పొడుగుగా ఉన్నట్టయి 5 పుల్లల్లాగా ఉంటాయి. 5 పుల్లలో ఈ పుల్ల పెద్దదిగా ఉంటాయి. ఈ పుల్లని ఈ పేపర్ లాగా ఉంది కదా, దాన్ని తీసేయాలి. ఇది ఉంటే చేదెక్కిపోతుంది. ఏది చేసినా చేదెక్కిపోతుంది. చాలా ఇది అరటి పువ్వు కానీ అరటిలో ప్రతి ఒక్కటి మెడిసినే. ఈ పూత తాలింపు చేసుకోవచ్చు. ఇదైతే వేయకూడదండి, తీసేసి పక్కన పెట్టాలి. నేను తీసేసి పక్కన పెట్టేశాను, క్లీన్ చేసి పెట్టుకున్నాను. అంటే 2 కప్పులు పప్పు వేసాను, దాంట్లో 1 కప్పు పువ్వు వేస్తే కొలత సరిపోతుంది, టేస్ట్ కూడా ఈక్వల్గా వస్తుంది. ఇది 1 కప్పు పువ్వు అనమాట. ఇదైతే వేస్ట్ అని పక్కన పెట్టేశాను కదా, ఇదో చూపిస్తున్నాను. దీంట్లో 5 పుల్లల్లాగా ఉంటాయి. 5 పుల్లలు ఆ పేపర్ లాగా ఉంది కదా, నేను తీసేసాను, తీసి చూపిస్తున్నాను. ఆ పేపర్ లాగా ఉండేది తీసేసాను. దీంట్లో 5 పుల్లలుగా ఉంటాయి. దీంట్లో పొడుగా ఉంది కదా, ఆ పుల్లని తీసేయాలి. ఆ పుల్ల వల్ల, ఆ పేపర్ వల్ల చేదెక్కిపోతుంది. ఏ కూర చేసినా చేదెక్కిపోతుంది అనమాట. అందువల్ల ఆ పుల్లని, ఆ పేపర్ లాగా ఉంది కదా, దాన్ని తీసేయాలి. ఇది ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను, ఇలా చూపిస్తున్నాను. ఇలాగ ఉండేది తీసేయాలి. తీసి పక్కన పెట్టుకొని ఆ పువ్వుని పెట్టుకోండి. దీంట్లో ఇన్ని ఉన్నాయన్నమాట, ఇన్ని వచ్చింది, క్లీన్ చేసి పెట్టేశాను పక్కకి. ఈ కప్పుతో 2 కప్పులు పప్పు వేసాను. ఈ 2 కప్పుల పప్పుకి 1 కప్పు పువ్వు వేసాను. అప్పుడు ఈక్వల్గా టేస్ట్. ఈ 2 గంటల సేపు ముందుగానే నానబెట్టి పెట్టేశాను శనగపప్పుని. బాగా నానిపోయింది. దీంట్లో కొన్ని తీసి పక్కకు పెట్టేస్తాను ఫ్రెండ్స్. పక్కకు పెట్టుకొని పిండిలో కలుపుకుంటే అంటే క్రిస్పీగా ఉంటాయి, అందుకని పక్కకు తీసి పెట్టేశాను. కొన్నిగా దీంట్లో ఏమేమి వేయాలంటే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 ఆనియన్, 1 పచ్చిమిర్చి, 2 మిర్చి. ఎందుకు మిక్సీలో వేయడానికి, మిక్సీలో పేస్ట్ అంటే పిండి రుబ్బేటప్పుడు దాంట్లో వేయడానికి. పప్పు అంటే ఇట్లా నలిపితే నలిగిపోవాలి, అంటే బాగా నానిపోయింది పప్పు. ఇటు మిక్సీ జార్లో వేసేసాను. మిక్సీ జార్లో 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొన్ని కొన్ని కరివేపాకు. అంటే అరటి పువ్వుని కోసిన తర్వాత నీళ్ళలో వేసేయాలి. నీళ్ళలో వేయకపోతే పువ్వు నల్లంగా మారిపోతుంది, అందుకని కోసి నీళ్ళలో వేసి పెట్టేశాను. దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుందాము.
అంటే ఒక కప్పు వచ్చింది, 2 కప్పు పప్పుకి 1 కప్పు పువ్వు వచ్చింది. ఆ కొలత సరిపోతుంది. అంటే కొంచెం సోంపు అంటే టేస్ట్ కోసం, స్మెల్ అంటే టేస్ట్ కోసం, స్మెల్ బాగుంటుంది అందుకని కొంచెం సోంపు వేసుకున్నాను. ఇక పేస్ట్గా చేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం బదపప్పు 2 స్పూన్ బదపప్పు వేసాను. బదపప్పు ఎందుకు వేసానంటే కొన్ని క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి, అందుకోసం బదపప్పు 2 స్పూన్లు వేసుకున్నాను. వేసి పేస్ట్ చేసుకున్నాము. పేస్ట్ అయితే ఈ నీళ్ళు అయితే అసలు వేయకూడదు, ఈ లెవెల్కి రుబ్బుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా సరిపోయింది. నీళ్ళైతే అస్సలు నేను వేయలేదు, ఒక్క చుక్క కూడా వేయకూడదు, పప్పులో ఉండే నీళ్ళే సరిపోతుంది. అన్నిటి ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపచ్చి, పుదీనా అన్నీ వేసి అది పప్పు ఎత్తి పెట్టుకున్నాం కదా, నానబెట్టిన పప్పును కూడా వేసుకుందాము. అన్నీ వేసిన తర్వాత బాగా కలిపెట్టి పెట్టేశాను. కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు వేసేసాను. బాగా కలిపెట్టి పెట్టుకుందాము. పక్కకు పెట్టుకున్నాను ఒక 10 నిమిషాలు. ఈ పద్ధతి లెవెల్కి కలిపెట్టుకుంటే సరిపోతుంది. నూనె అయితే కాగిపోయింది, నూనె పెట్టేశాను. నూనె అయితే కాగిపోయింది. అండ్ నూనె లాగాలని కొంచెం పేపర్ వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, నూనె ఎక్కువ ఉంటే అంటే బాగుంటుందని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అరటి చెట్ల ప్రతి ఒక్కటి మెడిసినే. అరటి పువ్వు కానీ, అరటి లోపల ఉండే అంటే గడ్డ కానీ, ఆ గడ్డ కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళు తింటే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వీక్లీ 1 టైం తింటే భలే ఒంట్లో కూడా కిడ్నీ ప్రాబ్లం అంటే ట్యాబ్లెట్ ఎక్కువ మింగే వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వస్తుందని కొంచెం భయం ఉంటుంది. అందుకని ఈ అరటి పువ్వుతో కానీ, అరటి లోపల ఉండే గడ్డలాగా ఉంటాయి, అది కానీ కూర చేసుకొని వడ చేసుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్. నేను ట్రై చేశాను. అంటే వీక్లీ 1 టైం దొరికితే వీక్లీ 1 టైం తినండి. ఇలా మంత్లీ 2 టైమ్స్ తింటే చాలా హెల్త్కి మంచిది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, మళ్ళీ క్రిస్పీగా ఉంది. నేను మా పాపలకి అయితే పెట్టాను.